సరే ఇంకోటి మాధవీలత గారికి ఎంపీ సీట్ వచ్చింది. సో ఏమనుకుంటున్నారు మీరు దీని గురించి? ఏ ఫైట్ అమ్మా మాధవీలత ఫైట్ ఇవ్వగలదా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బీజేపీకి ఏమాత్రం నిజంగా ఫైట్ ఇవ్వాలనుకుంటే రాజాసింగ్ని పెట్టేవారు. రాజాసింగ్ ఫైటర్. ఒకనాడు ఆలే నరేంద్ర ఎట్లా అయితే ఓల్డ్ ఓవైసీ వాళ్ళ నాన్నకి ఫైట్ ఇచ్చేవాడు, అట్లా వాళ్ళ ఈ ఓవైసీకి ఫైట్ ఇవ్వాలంటే అతను ఇవ్వాలి. ఇతను ఈ అమ్మాయి ఏమి ఇవ్వగలదు? డబ్బు ఉంది. ఈ అమ్మాయి లాబింగ్ చేసుకుంటానికి, ఢిల్లీ ఎలక్షన్ అయినాక లాబింగ్ చేసుకుంటానికి వాళ్ళు పార్టీ అమ్మాయిని డాక్టర్ కనుక ఒక పెద్ద ఇది ఉంది కనుక పార్టీ అమ్మాయిని ఉపయోగించుకుంటానికి అంతే తప్పితే నిర్వహించగలిగే శక్తి వీడికి లేదు. ఎందుకంటే ఇంతవరకు ఎప్పుడు పబ్లిక్ లైఫ్లో లేదు. పబ్లిక్లో పెద్దగా జనాలను ఇన్స్పైర్ చేయగలిగిన స్పీచ్ ఇవ్వగలిగేవాడుగా. డబ్బులు ఉన్నాయి, ఓకే, డబ్బులు ఉన్నాయి, అంత మాత్రం సరిపోదు కదా. రాజాసింగ్ లాంటాడైతే ఫైట్ ఇస్తాడు. అక్కడ ఉన్న హిందువులకు ఒక భరోసా ఉంటుంది, ఆ భరోసా ఉంటుంది. ఇందులో ధైర్యంగా నిలబడిపోవడం. ఆనాడు ఆలయం ఉన్నప్పుడు అది ఆ భరోసా ఉండబట్టే ఓల్డ్ సిటీలో తెలుగు హిందువులు కూడా గౌరవంగా బతికారు. ఇవాళ ఆ స్థితి పోతుందంటే అలాంటి ఫైట్లు రావాలి అక్కడ. ఈవిడేం చేస్తుంది? ఈవిడ హాస్పిటల్ ఏమైనా అయితే హాస్పిటల్ ఏమైనా అయిపోతుంది, లోపల దాక్కుంటుంది. అంటే ఈవిడ అంత ఫైటర్ కాదు, గత చరిత్ర కూడా అంత లేదు. ఏదో డబ్బులు ఉన్నాయి కనుక కంటెస్ట్ చేస్తే ఖర్చు పెడద్దని చెప్పి పెట్టారు. ఆవిడ కూడా ఏంటంటే ఢిల్లీలో కాస్త లాబింగ్కి కంటెస్టెడ్, ఓడినా కంటెస్టెడ్ ఎంపీ లాబింగ్కి పనికొస్తుంది అని ఆవిడ అలా తప్పితే పెద్దగా ఉపయోగపడే విషయం లేదు.